నల్గొండలో చికెన్ షాపుల బంద్ విజయవంతం. ర్యాలీ నిర్వహణ. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో బుధవారం నిర్వహించిన చికెన్ షాపుల బంద్ విజయవంతమైనది. పౌల్ట్రీ రంగంలో బహుళజాతి కంపెనీల దోపిడీని నిరసిస్తూ నల్గొండ చికెన్ షాప్ ఓనర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వింజమూరి లక్ష్మణ్, ట్రేడర్ అధ్యక్షుడు ఉప్పై నరసింహ మాట్లాడుతూ హ్యాచరీస్ మరియు ఫీడ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల గుప్తాధిపత్యాన్ని అరికట్టి చిన్న వ్యాపారులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ అన్యాయానికి నిరసనగా నేటి నుండి రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ నిరసన ర్యాలీలో అసోసియేషన్ కోశాధికారి కట్లకుంట్ల శ్రీశైలం, కమిటీ సభ్యులు కట్ల యాదయ్య, ఉప్పరి వెంకన్న, నడ్డి శంకర్, కనకయ్య, కట్ల వెంకన్న, రవి, సైదులు, రాజు, గణేష్, శంకర్ మరియు ఇతర వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్పొరేట్ వ్యవస్థ నశించాలి, కార్పొరేట్ వ్యవస్థ నశించాలి, 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 కార్పొరేట్ వ్యవస్థ నశించాలి, 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 కార్పొరేట్ వ్యవస్థ నశించాలి. We want justice, we want justice, we want justice. కార్పొరేట్ కంపెనీల దౌర్జన్యం నశించాలి, కార్పొరేట్ కంపెనీల దౌర్జన్యం నశించాలి, కార్పొరేట్ కంపెనీల దౌర్జన్యం నశించాలి. We want justice, we want justice. నల్గొండ పట్టణము ఏప్రిల్ 1 బంద్కు పిలిపించాము. అదేవిధంగా ఈరోజు చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేసి నిరసన వ్యక్తం చేయడం కోసం ఈరోజు రోడ్డు ఎక్కాము. ఈ నిరసన కార్యక్రమం ఎందుకనగా ఫస్ట్ మాకు కంపెనీల నుంచి వచ్చే మార్జిన్ రేట్ మొత్తం కూడా తగ్గించడం జరిగింది. ఈ కంపెనీలు కూడా మొత్తం కూడా వాళ్ళ దురుద్దేశంతో ఎక్కడైనా సరే వాళ్ళ అవుట్లెట్సే పెట్టాలి, వాళ్ళే నడపాలన్న కార్పొరేట్ వ్యవస్థ స్థాయిలో మా చిన్న చిన్న చికెన్ షాపులను కూడా మొత్తం తొక్కేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నల్గొండలో అవుట్లెట్ పెట్టడం కోసం అని చెప్పేసి నల్గొండ ట్రేడర్స్ కూడా ఎవరికి కూడా మార్జిన్ లేకుండా చేసి అదే పేపర్ రేటు కూడా తగ్గించి ఇవ్వడం వల్ల ఎవరికి కూడా జీతాలు కానీ, కరెంటు బిల్లులు కానీ, షాప్ రెంట్లు కానీ, మిగతా మెయింటెనెన్స్ కానీ ఏది కూడా మాకు వెళ్ళని పరిస్థితి ఉండడం కొత్త చేత పట్టుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే మీరందరూ కూడా ప్రతి ఆదివారం వచ్చినా కానీ ప్రతిరోజు కూడా ప్రతి శుభకార్యానికి ప్రతిదానికి కూడా మనం చికెన్ వాడతాం. చికెన్ వచ్చిన షాపు వచ్చిన ఒక వ్యక్తికి ఒక బల్క్ తీసుకుంటే మేము 10-15 తక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వచ్చి అడిగిన ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి. మా కంపెనీలు మాకు మద్దతు ధరని ప్రకటించాలి, మాకు ఇచ్చిన ఈరోజు మైనస్ని పెంచాలి. వారి కార్పొరేట్ వ్యవస్థ ఏంటంటే మాకు తగ్గించి మమ్మల్ని మొత్తం నిర్వహణ చేసి వాళ్ళు అవుట్లెట్ వేసుకొని వాళ్ళు బతకాలన్న కార్పొరేట్ వ్యవస్థతో మొత్తము అది వాళ్ళ స్థాయిలో చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మాకు వాళ్ళు మొత్తం కూడా మాకు ఈరోజు సిండికేట్ అయ్యి చెప్పేసి మమ్మల్ని ఈరోజు ఈ విధంగా తొక్కుతున్నారు. వాళ్ళు ముందుకు వచ్చిన దాకా కూడా చికెన్ షాపులు తీయము, ఇదే రకంగా బంద్ కొనసాగిస్తాము. ఎన్ని రోజులైనా సరే మాకేమి ఇప్పుడు తీసి మాత్రం మాకు లాభాలు ఏం లేదు కనుక మేము బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తానికి చికెన్ సెంటర్లకు మార్జిన్ లేదు, చికెన్ సెంటర్లకు మార్జిన్ లేదు, చికెన్ సెంటర్లకు సప్లై చేసే ట్రేడర్లకు మార్జిన్ లేదు, ఎవరికి కూడా మార్జిన్ లేదు. ఇంకొకటి, ఈ మార్జిన్ లేదని ఈ స్ట్రైక్ అయినా ధర్నా అయినా ఒక్క నల్గొండ కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం మీద ఇవాళ స్ట్రైకు, ధర్నాలు, బండ్లు. మా నల్గొండ మాత్రం బండ్లు మొత్తం అక్కడ తీసుకుపోయి ఒక పాయింట్లో ఒక షెడ్లో పెట్టినాం, అన్ని లాక్ చేసినాం, బండ్లు బయట పోకుండా తిరగకుండా షాపులు తిరగకుండా చేసినాం. ఈ మార్జిన్ అనేది పక్కా ఇవ్వాలి. ఇవాళ ఒక్కటే రోజు కాదు, మీ నల్గొండ ఒకటే కాదు, మార్జిన్ ఇచ్చిందనగా ఇది ఎందాక పోయినా ఈ స్ట్రైకు, ధర్నాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మార్జిన్ మాత్రం అట్లీస్ట్ ఇప్పటిదొక కనీసం మీరు కూడా అర్థం చేసుకుంటారు సార్. ఇప్పుడు ఆ మధ్యన 292 రూపాయలు స్కిన్లెస్ ఉంటే 370 రూపాయల దాకా పోయింది. 370 రూపాయల దాకా పోయిన చికెను ఏమైంది? ఈ లాభాలు వస్తలేవు, లాస్ వస్తుంది అని చెప్పేసి ఈ యూనియన్లు పెట్టాలి, ఈ మన స్ట్రైకులు చేయాలి, ధర్నాలు చేయాలని ఎప్పుడైతే అయ్యిందో అప్పటికి వచ్చేసి ఇవాళ 251 రూపాయల స్కిన్లెస్ చికెన్ పెట్టిండు, 125 రూపాయలు రేటు పెట్టిండు. అదే 15 రోజుల కింద 10 రోజుల కింద 185 రూపాయలు ట్రేడింగ్ రేట్ ఇచ్చిండు, అయ్యాల 370 రూపాయలు స్కిన్లెస్ ఇచ్చిండు. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఏంది కార్పొరేషన్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ లాభాలే చూసుకుంటుంది తప్ప యువతలోని పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఇంకోటి అడిగేది లేదు కాబట్టి, ఇప్పుడు అడుగుతున్నాం కాబట్టి, స్ట్రైక్ చేస్తున్నాం కాబట్టి, ఇవాళ జనం అంతా షాపులంతా రోడ్డు ఎక్కిరు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత దిగొచ్చినట్టే లెక్క. ఇప్పుడు దీన్ని బట్టి ఇది కూడా మళ్ళీ ఇప్పుడు మేము సపరేట్ కూడా ఊకున్నాం అనుకో, ఇది మళ్ళీ యథావిధంగా కంటిన్యూ చేస్తారు వాళ్ళు. అట్లా కాకుండా కంపెనీ వాళ్ళు రాతపూర్వకంగా లేకుంటే స్టేట్మెంట్ పూర్వకంగా ఏదో ఒక రకంగా చికెన్ సెంటర్లకు ఈ మార్జిన్ ఇస్తాము, ట్రేడర్లకు ఈ మార్జిన్ ఇస్తాము, మాది తీసుకుంటాము అనేది మాకు క్లియర్గా కావాలి. అంటే మా ఒక్కరికే ఏం కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం మీద.
పండగలు దగ్గరికి వస్తే 3 రోజులలో రేట్లు జంప్ చేస్తారు. చాలా సండే వస్తే సండే రోజు జంప్ చేస్తారు రేటు. మాకు ఏ రేటు అనేది సరిగ్గా చెప్పట్లేరు. అంతా మొత్తం కార్పొరేట్ వ్యవస్థ, మొత్తం కార్పొరేటే అయిపోయింది. వాళ్ళది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళే నడుస్తారు తప్ప మా అది ఎవరు పట్టించుకోవట్లేరు. ఒక 200 180 ఉన్నది, 300 380 ఒకటే 3 రోజులలో 100 120 ఎట్లా పెరుగుద్ది సార్ రేటు? అర్థం పర్థం ఉండాలి ఏమన్నా. అర్థం పర్థం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెంచుకుంటూ పోతే ఎట్లా అమ్మాలి మేము? వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది. 370 380 రూపాయలు స్కిన్లెస్ చికెన్ తింటారా సార్ ఎవరన్నా చెప్పండి? 250 200 ఉండే అసొంటిది మీరు 300. వాళ్ళ లాభాల గురించి మమ్మల్ని సఫర్ చేస్తే ఏంది? ఇవాళ చాలా 10 రూపాయలు రావట్లేదండి, 20 రూపాయలు రావట్లేదు. కోడి సైజ్ చిన్నగా చేసారు, అన్ని చిన్నగా చేసారు. దానికి ఎట్లా బతకాలి ఏంది? ఇప్పుడు 30 ఏళ్ళ సంది చేస్తున్నాను నేను. 30 ఏళ్ళ సంది చికెన్ షాప్ నాది. 30 ఏళ్ళ సంది ఎప్పుడు లేదు ఇంత. ఈ 6 నెలల సంది నేరి వీళ్ళు వచ్చిన కాడి నుంచి రంజాన్ అయితే వాళ్ళ ఇష్టానుసారం పెంచుకుంటా పోయారు రేటు. రేటు మాత్రం ఏం తగ్గియాలి. ప్రతి